సర్దుకొని పోయి బతుకొద్దు, రాజీపడి జీవించవలసిన అవసరం లేదు. ఇక తప్పదులేయ్యా, అడ్జస్ట్ అయిపోతున్నాను బాబు, ఇంకంతేనని అనుకోవద్దు. నీ గురి వైపుకు నీవు వెళ్ళాలి, నీవు గమ్యం చేరాలి. కావలసిన విశ్వాసంతో ముందుకు సాగాలి తప్ప అవిశ్వాసపు మాటలు వద్దు, అవిశ్వాసపు ఆలోచనలు వద్దు, అవిశ్వాసపు తలంపులు వద్దు. ఒక అమ్మకు ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు వెళ్ళాడంట. వెళ్ళి, అమ్మ నేను నీకు ప్రార్థన చేస్తానమ్మా. ఆమె ఇంచుమించు ఒక 5 years నుండి బెడ్లోనే ఉందండి. అమ్మ నేను నీకు ప్రార్థన చేస్తాను, దేవుడు నేను బాగు చేస్తాడంటే ఆమెనంది ఇప్పటికి 100 మంది ప్రార్థన చేశారు, నువ్వు కూడా చేసిపోవయ్యా అనేది. అర్థమైందండి? ఇప్పుడు 100 మంది చేశారు. ఏది 100 మంది చేశారు, అందరూ పెద్ద పెద్ద సేవకులే. పాస్టర్ గారికి అట్టుంటుందండి. చెయ్యి అమ్మా, ఈయన కూడా 100 రూపాయలు ఇవ్వండి అమ్మాయికి, ప్రార్థన చేస్తాడంట అనిందంట. అప్పుడు ఆ పాస్టర్ గారికి కోపం వచ్చిందండి. నేను ప్రార్థన చేయను అన్నాడు. ఎందుకో యానిది, చేయనంటే చేయను. అదే బాబు ఇంత దూరం వచ్చి ప్రార్థన చేయకపోతే ఎట్లా? చెయ్యి, ప్రార్థన చేయి అంటుంది. చేయను, చేయను అంటే చేయను అన్నాడట. అదేంటయ్యా అట్లంటావు? చెయ్యి, 100 మంది చేశారు, నీకేమైంది చేయడానికి? చెయ్యి, చిన్న ప్రార్థన చేయమంటే నేను చేయను. నీ గుండెలో అవిశ్వాసం ఉన్నంత వరకు నేను ప్రార్థించినా, ఏ సేవకుడు ప్రార్థించినా పని చేయదు. నీ మాటే చెప్తుంది, 100 మంది చేశారు, ఆ 100 మంది చేయలేని నీవు చేస్తావు అంటున్నావు కాబట్టి నేను ప్రార్థన చేయనని వెళ్ళబోతుంటే అప్పుడు పెద్దగా ఏడ్చేసిందండి. అయ్యా 5 సంవత్సరాల నుండి పడకలో ఉన్నాను బాబు, నా బాధను బట్టి నేను అలా మాట్లాడాను, కోపడితే ఎట్లయ్యా అని ఏడ్చింది. అప్పుడు పాస్టర్ గారు మంచం దగ్గర స్టూల్ లాక్కొని కూర్చొని 1/2 గంట సేపు విశ్వాసపు మాటలు చెప్పాడు. 1/2 గంట సేపు విశ్వాసాన్ని గురించి బోధించి 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 ఇప్పుడు విశ్వసించు, నేను ప్రార్థన చేస్తానని ఆమె గుండెలో విశ్వాసాన్ని నింపి ప్రార్థన చేశారండి. సరిగ్గా మరుసటి రోజు లేచి నడవడం ప్రారంభించింది. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలా సాధ్యం? ఈరోజు దేవుని కార్యాన్ని రుచి చూడకపోవడానికి కారణం నీలో ఉన్న అవిశ్వాసమే. పాస్టర్ గారు ప్రార్థనలో ఏమీ లేదండి, పక్కన ఉన్న వాళ్ళ ప్రార్థనలో ఏమీ లేవు. నువ్వు విశ్వసించే విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది.